Good morning everyone. Today topic name is Joint Stock Company. Okay, Joint Stock Company. Joint Stock Company is the largest company. Largest company. Why? Because which is compared to sole proprietor. అంటే ఈ జాయింట్ స్టాక్ కంపెనీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే జాయింట్ స్టాక్ కంపెనీకి రావడానికి అడ్వాంటేజెస్ ఏంటి అంటే దాని ఇంట్రడక్షన్ ఏంటి అంటే మనం మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతే సోల్ ప్రొప్రైటర్షిప్లో ఒక్కరే ఓనర్ ఉంటుంది. సింగిల్ పర్సన్ ఓనర్. ఈ కెన్ క్యారీ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్ దెన్. ఒక్కోడే క్యాపిటల్ తీసుకొస్తాడు, ఇన్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ లిటిల్ బిట్ చాలా చిన్నది. నెక్స్ట్ దానికి వచ్చేటువంటి ప్రాఫిట్స్ కానీ తక్కువనే ఉంటుంది. సో అదొక మైనస్గా మనం ట్రీట్ చేయవచ్చు. దాని తర్వాత ఉన్న నెక్స్ట్ చాప్టర్నే పార్ట్నర్షిప్ లోపల కూడా ఇట్ ఈస్ ఆల్సో ఓన్లీ మ్యాక్సిమం పార్ట్నర్స్ 20. ఆ 20 మెంబర్స్ పార్ట్నర్ తోటి గ్యాదర్ అయ్యే అమౌంట్ కూడా కంపేర్ టు చిన్నగానే ఉంటుంది. దాని ఆపరేషన్స్ కూడా దాని బిజినెస్ ఆపరేషన్స్ కూడా లిటిల్ బిట్గానే ఉండడం జరుగుతుంది. కాబట్టి దాని నుంచి కూడా మనం హయ్యర్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ థర్డ్ వన్ జాయింట్ ఇన్ ఫ్యామిలీ టైప్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఫ్యామిలీ టైప్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ మినిమం క్యాపిటల్. అంటే దీని నుంచి కూడా మనం హయ్యర్గా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, ఇందులో ఉన్నటువంటి మనకున్నటువంటి డిఫాల్ట్ని బేస్ చేసుకొని స్టార్ట్ అయింది ఇంట్రడ్యూస్ అయినటువంటి బిజినెస్ జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే అవి చిన్న చిన్న బిజినెస్లు, మినిమం ఆపరేషన్స్ ఉంటాయి, మినిమం ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ మినిమం ఆపరేషన్స్ మినిమం ప్రాఫిట్స్ తోటి ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ కాలేదు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లోపల బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యేదే జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే అమౌంట్ ఉన్నటువంటి చాలామంది ఇంట్రడ్యూస్ చేస్తారు, బట్ వాళ్ళకి రిస్క్ లేకుండా వాళ్ళకి ప్రాఫిట్ రావాలని చూస్తారు. అంటే వాళ్ళు స్వతహాగా బిజినెస్ స్టార్ట్ చేయలేరు, బట్ అమౌంట్ ఉంటుంది. సో అలాంటి మంది దగ్గర నుంచి, అలాంటి పీపుల్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి అలాంటి మ్యూచువల్ ఫండ్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయడాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే సేవర్స్ ఉంటారో, ఇండివిజువల్ సేవర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసి ఆ మనీ తోటి ఒక బిజినెస్ని ఫామ్ చేసి దాన్ని సక్సెస్గా రన్ చేస్తూ దాన్ని వచ్చినటువంటి ప్రాఫిట్ని డివిడెండ్ నేమ్ తోటి ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాంటి బిజినెస్ని మనం ఏమనొచ్చు, జాయింట్ స్టాక్ కంపెనీ అనొచ్చు జనరల్. సో జాయింట్ స్టాక్ కంపెనీకి మెయిన్లీ large amount invested by the shareholders. Okay, large amount invested by the not shareholder, one share person, shareholders. అంటే మనకి చాలా పెద్ద అమౌంట్ కావాలి అంటే ఫైనాన్స్ అనేది చాలా అవసరం పడుతుంది. సో ఆ లార్జ్ అమౌంట్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? షేర్ హోల్డర్స్. సో ఇక్కడ మనకి తెలియని కొన్ని పదాలు వచ్చినాయి, ఆ వర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. క్యాపిటల్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఫస్ట్ అమౌంట్ని క్యాపిటల్ అనడం జరుగుతుంది. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చే అమౌంట్ ఏమనొచ్చు, క్యాపిటల్. మరి ఇక్కడ మనం లార్జ్ క్యాపిటల్ అన్నాం, లార్జ్ అమౌంట్ లార్జ్ క్యాపిటల్. అంటే ఈ లార్జ్ క్యాపిటల్ సింగిల్ పర్సన్ కెనాట్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఒక్కోడు ఆ లార్జ్ అమౌంట్ తీసుకురాలేడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ లార్జ్ అమౌంట్ను, ఆ లార్జ్ క్యాపిటల్ని పార్ట్స్గా డివైడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ క్యాపిటల్ ఉందనుకోండి. ఈ క్యాపిటల్ని ఒక 10 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్స్ ఎంత 10,000 వస్తుంది. అదే 100 అయితే 1000 అవుతుంది. అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంత 1000. అంటే ఈ 1000 మనము 100 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ని మనం బయట సేల్ చేస్తే, అంటే ఆ షేర్ని బయట సేల్ చేస్తే, అమ్మితే ఆ షేర్ని ఏమనొచ్చు, షేర్ హోల్డర్. ఎవరైతే కొంటారో వాళ్ళు ఏమనొచ్చు, షేర్ హోల్డర్. అంటే మన క్యాపిటల్, మన బిజినెస్కు కావాల్సినటువంటి 1 lakh రూపీస్ని ఒక 100 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనుకోండి. అంటే ఈచ్ పార్ట్ ఎంత 1000. అంటే ఈ 1000 ఏమనొచ్చు, షేర్ అనొచ్చు. వన్ షేర్. ఓకే, ఈ 1 షేర్ ఎవరికి, ఎవరైతే కొంటారో వాళ్ళు ఏమంటారు షేర్ హోల్డర్. ఈ 1 షేర్ ఎవరైతే కొంటారో వాళ్ళు ఏమంటారు షేర్ హోల్డర్. ఇందులో ఒక పార్ట్ని ఏమంటారు షేర్ క్యాపిటల్. అంటే ఒక పార్ట్ని ఏమనొచ్చు షేర్ క్యాపిటల్. అంటే దీన్ని షేర్ క్యాపిటల్గా కూడా అనుకోవచ్చు. అంటే మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి లార్జ్ అమౌంట్ నెసెసరీ, కంపల్సరీగా కావాలి. ఆ లార్జ్ అమౌంట్ని ఏం చేస్తున్నాం,
కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి బయట సేల్ చేస్తున్నాం. అంటే బయట వ్యక్తుల నుంచి, అవుట్ సైడ్ పీపుల్ నుంచి మనీని కలెక్ట్ చేసుకొని మనం ఆ మనీ తోటి బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రాఫిట్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో ఆ 100 మెంబర్స్ వాళ్ళకి తిరిగి రిటర్న్గా డివిడెండ్ డివిడెండ్గా మనం రిటర్న్ లోపల ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమనొచ్చు? జాయింట్ స్టాక్ కంపెనీ అనొచ్చు. జనరల్గా మనకి జాయింట్ స్టాక్ కంపెనీ డెఫినేషన్ గురించి కూడా మనకు సైడ్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. జాయింట్ స్టాక్ కంపెనీ అనేది 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం ఒక డెఫినేషన్ చేయడం జరిగింది. 1956 556 సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏ కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్, అంటే జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే నాట్ హ్యూమన్, మనిషి కాదు, మనిషి లాంటి పర్సన్ అని చెప్తుంది. మరి మనిషి కాదు, మనిషి లాంటిదంటే ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇట్స్ క్రియేటెడ్ బై లా. ఏ లా తోటి? ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ స్టాక్ కంపెనీ యాక్ట్ 1956 రూల్ ప్రకారం ఏం తయారవుతుంది? ఒక కంపెనీ తయారవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం? ఆర్టిఫిషియల్ పర్సన్గా ట్రీట్ చేస్తున్నాం. అంటే జాయింట్ స్టాక్ కంపెనీని ఒక రూల్ ప్రకారం ఆర్టిఫిషియల్ పర్సన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి ఇంకోటి ఏంటిది? లీగల్ స్టేటస్. అంటే దీనికి ఒక లీగల్, అంటే జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ కావాలంటే మనం 1956 యాక్ట్లో ఉన్నటువంటి రూల్ను బేస్ చేసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ రూల్స్ అంటే, బయట ఉన్నటువంటి పర్సన్స్ నుంచి, ఇండివిజువల్ సేవర్స్ నుంచి మనీని కలెక్ట్ చేసుకొని ఆ మనీని ఒక క్యాపిటల్గా, అంటే లార్జ్ అమౌంట్గా ఒక దగ్గరికి అక్వైర్ చేసుకొని ఆ అక్వైరింగ్ అమౌంట్ తోటి మనం ఏం చేస్తున్నాం? బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. బిజినెస్ రన్ అవ్వడం ద్వారా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? మళ్ళీ ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో ఇండివిజువల్ సేవర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాఫిట్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ మీద తిరిగి ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో యాజ్ ఏ డివిడెండ్గా మనం వాళ్ళకి రిటర్న్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో పర్పెచువల్ స్టేటస్ అంటే దీనికి ఒక రూల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. అంటే ఆ సెక్షన్ ప్రకారం, అంటే లిమిటేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఈ రూల్లో ఏవైతే ఉన్నాయో ఆ విషయాల ప్రకారం ఆ ట్రాన్సాక్షన్స్ మనం రన్ కావడం జరుగుతుంది. పర్పెచువల్ సక్సెసర్ అంటే, పర్పెచువల్ సక్సెసర్ అంటే ఒక్కసారి ఇది ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇట్ కెనాట్ క్లోజ్డ్. వై? బికాస్ కంపెనీ అనేది మోర్ దెన్ 50 మెంబర్స్, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఉంది కదా, మోర్ దెన్ 50 మెంబర్స్ అంటే చాలా మంది ఉంటారు కాబట్టి కంపెనీ అనేది క్లోజ్ అవ్వడానికి అవకాశం లేదు. కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్. సోల్ ప్రొప్రైటర్ ఈజ్ అ ఇండివిజువల్ పర్సన్, ఈజ్ డెత్, వాడు చనిపోయినా కానీ ఇన్సాల్వెన్సీ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, ఆ బిజినెస్ ఈజ్ క్లోజ్డ్, స్టాప్ అయిపోతుంది. ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసిందో సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి పర్సన్ చనిపోతే ఆ బిజినెస్ అనేది రన్ కాదు. ఇన్ కేస్ ఆ లాస్ అయినా కానీ ఆ బిజినెస్ అనేది రన్ కాదు, అక్కడితోటి క్లోజ్ అవుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది టైం పీరియడ్ను బేస్ చేసుకొని ఉంటుంది. ఆ టైం పీరియడ్ తర్వాత ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా క్లోజ్ కావడం జరుగుతుంది. బట్ కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్ కెనాట్ స్టాప్. వై? బికాస్ ఇట్ ఈస్ స్టార్టెడ్ వన్ టైం, ఇట్ నాట్ ఎండ్లెస్. దానికి ఎండ్ అనేది లేదు, కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. వై? బికాస్ మోర్ దెన్ మెంబర్స్ ఆర్ దేర్. ఓకే. ఇట్ హ్యావ్ కామన్ సీల్ అంటే దీనికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కంపెనీకి ఒక సింబల్ ఉంటుంది. అంటే ఆ సింబల్ బేస్డ్లోనే ట్రాన్సాక్షన్ జరగడం జరుగుతుంది. అంటే కంపెనీకి సంబంధించినటువంటి బయింగ్, సెల్లింగ్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, సాలరీ పే చేయడం కానీ ఆన్ బేస్డ్ ఆన్ కామన్ సీల్. అంటే ఎవ్రీ బేస్ లోపల డైరెక్టర్ సైన్ ఉంటుంది, దాని కింద నియర్ కామన్ సీల్, కంపెనీకి సంబంధించినటువంటి సీల్ కూడా ఉండడం జరుగుతుంది. వితౌట్ కామన్ సీల్ కంపెనీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ మనకు బయటకు తెలియదు అన్నట్టు. కామన్ సీల్ తోటే మన కంపెనీ ఇది ఉంది అది ఉందని తెలియడం జరుగుతుంది. లయబిలిటీ ఆఫ్ మెంబర్స్, ఇందులోపల ఇంకొక బెనిఫిట్ ఏంటిది? లయబిలిటీ ఆఫ్ మెంబర్స్. ఏంటిది లయబిలిటీ ఆఫ్ మెంబర్స్? ఎవ్రీ కంపెనీ హ్యావ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. అంటే ప్రతి కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. ఇన్ కేస్ లాస్ వస్తే ఆ లాస్ని ఎట్లా డివైడ్ చేస్తారు? ఎవరైతే షేర్ ఉన్నాడు కంపెనీ ప్రాఫిట్లో క్యాపిటల్లో ఉన్నటువంటి ఒక పార్ట్ని, షేర్ క్యాపిటల్ పర్చేజ్ చేసిందో వాడు పర్చేజ్ చేసిన పర్సెంట్ మందని, వాడు పర్చేజ్ చేసినట్టు అమౌంట్ మంది వారికి లయబిలిటీని కానీ డెప్ట్ని కానీ మనం వాడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఏంటి? లయబిలిటీ ఆఫ్ మెంబర్స్. అంటే వాడు ఎంత మేరకైతే ఇన్వెస్ట్ చేసినట్టు అమౌంట్
ఈక్వల్ టు దే రిసీవ్ డెప్ట్. అంటే వాడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అంత అమౌంటే ప్రాఫిట్ వస్తుంది, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా అంత అమౌంటే లాస్ట్ను కూడా వాడు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ తీసుకోవడానికి తక్కువ తీసుకోవడానికి హయ్యర్ లోవర్ కెనాట్ రిసీవ్డ్, అంటే ఎక్కువ తక్కువ తీసుకోవడం అవకాశం ఉండదు. కెనాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్. ఇయర్ ఇట్ ఈస్ పబ్లిక్ కంపెనీ. కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన పార్ట్నర్షిప్ బిజినెస్ లోపల ఎవ్రీ పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ యొక్క పర్మిషన్ అడగాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ పర్మిషన్ అడిగినప్పుడు దే ఆర్ గివ్ టు పర్మిషన్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్. వాళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు ఎవడైతే పార్ట్నర్ అందులో ఉండడానికి దే కెనాట్ ఇంట్రెస్ట్. సో అట్లాంటి మైనస్ ఉంది కాబట్టి దానిలో ఉన్నటువంటి మైనస్ నుంచి ఇది ఒక ప్లస్ ఉంది. ఇక్కడేంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, ఫ్రీలీ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. వాడికి ఉన్నటువంటి షేర్ని ఎవరికైనా ఫ్రీగా సేల్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. డెమోక్రాటిక్ మేనేజ్మెంట్. డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ మీన్స్ అంటే కంపెనీని రన్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు షేర్ హోల్డర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. షేర్ హోల్డర్స్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేర్ హోల్డర్స్ లోపల 100 మెంబర్స్ షేర్ హోల్డర్ ఉన్నారు కదా. ఈ 100 మెంబర్స్ షేర్ హోల్డర్స్ దే హ్యావ్ వన్ ఓటింగ్ రైట్స్. అంటే ఎవ్రీ షేర్ హ్యాస్ ఓటింగ్ రైట్స్. ఒకడు ఒక షేర్ కొనుక్కున్నాడు, ఒకడు 2 షేర్లు. అంటే ఎన్ని షేర్లు కొనుక్కుంటే అంత పర్సెంట్ వారికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఆ ఓటింగ్ రైట్స్ తోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని కానీ ఆ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోపల జాయింట్ స్టాక్ కంపెనీ నడుస్తుంది. ఇందులో లోపల మెంబర్స్ ఎంతమంది ఉండొచ్చు? పబ్లిక్ కంపెనీ మినిమం టు మ్యాక్సిమం అన్లిమిటెడ్. పబ్లిక్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం టు మ్యాక్సిమం అన్లిమిటెడ్. ప్రైవేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇది ప్రైవేట్ బేస్డ్ ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ తోటే క్యాపిటల్ని గ్యాదర్ చేయవచ్చు. అంటే 7 మెంబర్స్ తోటి స్టార్ట్ చేయొచ్చు, 50 మ్యాక్సిమం మెంబర్స్. అంటే వీళ్ళు క్యాపిటల్ ఓన్లీ 50 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి గ్యాదర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం స్టార్ట్ చేయడం 2 మెంబర్స్ తోటి స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ మాత్రం అన్లిమిటెడ్. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా క్యాపిటల్ని గ్యాదర్ చేసుకోవచ్చు, బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ కాల్డ్ లైక్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే, ఇలాంటి ఎక్కడైతే ఉంటుందో దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? క్రియేటెడ్ బై ది లా, పర్పెచువల్ ఎగ్జిస్టెన్సీ, సపరేట్ లీగల్, కామన్ సీల్, లయబిలిటీ మెంబర్షిప్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ మెంబర్స్. అంటే దీస్ టైప్ ఆఫ్ ఫీచర్స్ వేర్ ఇట్ కాల్డ్ యాస్ జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే ఇలాంటి ఫీచర్స్ ఎక్కడైతే కనిపిస్తే ఏ బిజినెస్ లోపల అయితే మనకు అపేర్ అయితే ఆ బిజినెస్ మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? జాయింట్ స్టాక్ కంపెనీగా ట్రీట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ది పర్పస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ.